వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఇండస్ట్రీలో వారసులనగానే హీరోల కొడుకులు, దర్శకుల కొడుకులే కనిపిస్తూ ఉంటారు. వాళ్లే హీరోలుగా హంగామా చేస్తుంటారు. అయితే ఇప్పుడు కొడుకులతో పాటు అల్లుళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అల్లుడు గారు హోదాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. మామగారి ఫ్యాన్ ఫాలోయింగ్ ని వాడుకుని స్టార్స్ గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు. పాన్ ఇండియన్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కృష్ణ కూతురు మంజుల కూడా సినిమాల్లోకి వచ్చింది. షో సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన మంజుల ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లోకి వెళ్ళింది. దర్శక నిర్మాతగాను రాణిస్తోంది. కృష్ణ చిన్నాలుడు సుధీర్ బాబు కూడా సినిమాల్లోకి వచ్చాడు. SMS సినిమాతో హీరోగా లాంచ్ అయిన సుధీర్ ఇంకా నంబర్ రేస్లో అడుగు పెట్టలేదు గాని సొంత మార్క్ మాత్రం క్రియేట్ చేశాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా నటించాడు. ఈ ఏడాదే హీరోగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అలాగే సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా లాంచ్ అయ్యాడు. సొంత బ్యానర్ అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో హీరో సినిమాతో వెండితెర మీదకొచ్చాడు అశోక్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయింది. మెగా ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి డెడికేట్ అయ్యారని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. కొంతమంది నెటిజన్లు మెగా ఫ్యామిలీ వారసత్వాన్ని పెంచి పోషిస్తుందని కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎవరిని విమర్శలు చేసినా చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. చిరంజీవి వారసత్వంలో తమ్ముళ్ళు, తమ్ముడి కొడుకులతో పాటు మేనల్లుళ్ళు, అల్లుళ్ళు కూడా హీరోలుగా వచ్చేశారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు. తమ్ముడు పవన్ నంబర్ గేమ్ లో దూకుడు చూపిస్తోంటే కొడుకు రామ్ చరణ్ పాన్ ఇండియన్ మార్కెట్ ని ఫోకస్ చేశాడు. పెద్ద తమ్ముడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. వీళ్లతో పాటు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. పెళ్లికి ముందు కళ్యాణ్ దేవ్ సినిమాల్లో నటించలేదు. శ్రీజాని పెళ్లి చేసుకున్నాక వెండితెరపైకొచ్చాడు కళ్యాణ్ దేవ్. చిరంజీవి మేనల్లుళ్ళు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా సినిమాల్లోకి వచ్చారు. సాయి తేజ్ పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి లుక్స్ తో ఉన్న తేజ్ పర్ఫార్మెన్స్ కి మెగా ఫ్యాన్స్ త్వరగానే కనెక్ట్ అయ్యారు. చిరంజీవి మరో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా పోయినేడాదే సినిమాల్లోకి వచ్చాడు. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అయ్యాడు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో వైష్ణవ్ కి ఫస్ట్ మూవీతోనే క్రేజీ ఇమేజ్ వచ్చింది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ తో హంగామా చేస్తున్నాడు. మేఘా ఆకాష్ మొదట్లో వరుస సినిమాలతో బాగానే హడావిడి చేసింది. పవన్ కళ్యాణ్ బ్యానర్ లో కూడా సినిమా చేసి స్టార్ హీరోయిన్ అయ్యేలా కనిపించింది. ఇక ఆ తర్వాత సడన్ గా మాయమైపోయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేస్తోంది. మరి ఈ రీఎంట్రీతో మేఘా ఆకాష్ స్టార్డమ్ మారుతుందా? మేఘా ఆకాష్ చల్మోహన్ రంగ తర్వాత తెలుగు సినిమాలకి పూర్తిగా దూరమైంది. 3 ఏళ్ల పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీలోనే ఉండిపోయింది. ఈ గ్యాప్ లో చాలా మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కృతి శెట్టి లాంటి వాళ్ళు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా మారారు. నభా నటేష్, నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు బిజీ కావడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైంలో నభా మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. మేఘా ఆకాష్ 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని తమిళ్, హిందీ సినిమాల్లో నటించినా అక్కడ భారీ హిట్స్ మాత్రం రాలేదు. దీంతో తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. తమిళ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి మళ్లీ టాలీవుడ్ కు వచ్చింది. ఇక్కడ 4 సినిమాల్లో నటిస్తోంది. మేఘా ఆకాష్ కి రీఎంట్రీలో ఎక్కువగా చిన్న సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. మను చరిత్ర, గుర్తుందా శీతాకాలం, అక్టోబర్ 31 లేడీస్ నైట్ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు రవితేజతో కలిసి రావణాసుర చేస్తోంది. అయితే రావణాసురలో అను ఇమాన్యుయల్, ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. సో వాళ్ళకి పోటీ ఇస్తేనే మేఘా నెగ్గుకు రాగలుగుతుంది, లేకపోతే కష్టమే అని చెప్పాలి. ఒక్క బ్లాక్ బస్టర్ తో కెరీర్ మారిపోతుందో లేదో కానీ ఫ్లాప్ పడితే మాత్రం హీరోయిన్ల కెరీర్ కష్టాల్లో పడిపోతుంది. మాస్ క్యారెక్టర్స్ తో మెప్పించినా, యూత్ ఫాలోయింగ్ ఉన్న ఫ్లాప్ హీరోయిన్ అనే ఇమేజ్ వస్తే గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ బ్యూటీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యాక నభా నటేష్ కి వరుస సినిమాలు వచ్చాయి. చాందిని రోల్ లో ఫుల్ మాస్ గా కనిపించి యూత్ కి కూడా దగ్గరయ్యింది. దీంతో నభాకి వరుస అవకాశాలు వచ్చాయి. యంగ్స్టర్స్ తో పాటు సీనియర్ స్టార్స్ తోనూ సినిమాలు చేసింది. డిస్కో రాజాలో రవితేజతో కలిసి స్టెప్పులేసింది. నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. డిస్కో రాజా డిజాస్టర్ అనిపించుకుంటే సోలో బ్రతుకే సో బెటర్ కి సోగా ఉందనే రెస్పాన్స్ వచ్చింది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి చేసిన అల్లుడు అదుర్స్ నభాని గట్టి దెబ్బ కొట్టింది. నభా నటేష్ మ్యాస్ట్రో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. అంధాధూన్ రెమిక్ గా వచ్చిన ఈ మూవీలో నభా కంటే తమన్నాకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పేరుకి తమన్నా విలన్, నభా హీరోయిన్ అయినా ఆడియన్స్ మాత్రం మిల్కీకే కనెక్ట్ అయ్యారు. దీనికి తోడు నభాకి కొత్తగా అవకాశాలు కూడా రావట్లేదు. మరి ఈ టఫ్ ఫేజ్ ని నభా ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది చూడాలి. కంగనా రనౌత్ ని నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. బ్రెయిన్ ని బ్యాంక్ లాకర్ లో పెట్టి ఖాళీ బుర్రతో బయటకొచ్చావా, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నందుకు కంగనకి కంపల్సరీగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్కాలి. అసలు ఈ జాతిరత్నాన్ని తీసుకెళ్లి లూవ్రా మ్యూజియంలో పెట్టాలని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి కంగనాని మళ్లీ విమర్శించడానికి కారణం ఏంటి?
కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. ఇలాంటి క్యారెక్టర్ అయినా 100% బెస్ట్ అవుట్పుట్ ఇస్తుందని చెప్తుంటారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కంగనకి విచిత్రమైన ఫాలోయింగ్ ఉంది. కంగనా ఏం మాట్లాడినా నెటిజన్స్ నుంచి విమర్శలు వస్తుంటాయి. ఘోరంగా ట్రోల్ చేస్తుంటారు. రీసెంట్ గా దీపికా పదుకునే గురించి మాట్లాడి మళ్లీ విమర్శల్లో పడింది కంగనా. దీపికా పదుకునే, అనన్య పాండే, సిద్ధాంత చతుర్వేది, ధైర్య కర్వాల్ లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా గెహ్రాయ్యా. ఇందులో దీపికా బోల్డ్ రోల్ గురించి బోల్డ్ అన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ బయట లోపల అందరూ దీపికా యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. కంగనా రనౌత్ కూడా రియాక్ట్ అయ్యింది. బ్యాడ్ మూవీస్ ఎప్పటికీ బ్యాడ్ మూవీసే. స్కిన్ షో, అడల్ట్ సీన్స్ ఉన్నంత మాత్రాన సినిమా ఆడదు. ఇది గెహ్రాయ్యా బాత్ కాదు అని ఒక పోస్ట్ పెట్టింది. గెహ్రాయ్యా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి దీపికా పదుకునే లుక్ గురించి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత దీపికా మరీ ఇంత బోల్డ్ గా యాక్ట్ చేయడమేంటి, రణ్వీర్ సింగ్ రియాక్షన్ ఏంటని మాట్లాడుతూనే ఉన్నారు. దీపికతో కలిసి రణ్వీర్ డూబే డూబే సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ వీడియో పోస్ట్ చేసినా కామెంట్స్ మాత్రం ఆగలేదు. లేటెస్ట్ గా కంగనా రనౌత్ కూడా దీపికని టార్గెట్ చేసి మళ్లీ నెటిజన్లకు దొరికిపోయింది. స్ప్లిట్ పర్సనాలిటీ గురించి అపరిచితుడు సినిమాలో చూసాం. ఈ సినిమా సౌత్ లో సూపర్ హిట్ అయింది. ఇదే కథని బాలీవుడ్ కి తీసుకెళ్తున్నాడు రణ్వీర్ సింగ్. అయితే ఈ సినిమా రణవీర్ కంటే కంగనా రనౌత్ కి కరెక్ట్ గా సరిపోతుంది అంటున్నారు నెటిజన్లు. కంగనా ఓల్డ్ స్టోరీస్ ని బయటకు తీసుకొచ్చి కంగనాని ట్రోల్ చేస్తున్నారు. కంగనా రనౌత్ చపాక్ సినిమా టైంలో కూడా దీపికా పదుకునేని విమర్శించింది. చపాక్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దీపికా సూపర్ పర్ఫార్మర్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో లెఫ్ట్ రైట్ వింగ్ స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవలో దీపికా ఒక వర్గానికి మద్దతిచ్చింది. ఆ తర్వాత వెంటనే దీపికని చపాక్ సినిమాని విమర్శించింది కంగనా. కంగనా రనౌత్ కెరియర్ బిగినింగ్ లో మహేష్ భట్ లేకపోతే నా కెరియర్ లేదు అన్నట్లుగా మాట్లాడింది. అయితే ఈ మధ్య కాలంలో మహేష్ భట్ అంటేనే విరుచుకుపడుతోంది. నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నాడని, కూతుళ్లు పూజా భట్, ఆలియా భట్ ని హీరోయిన్స్ ని చేశాడని, గ్రూపు రాజకీయాలకు నాయకుడని తిట్టింది. కంగనా రనౌత్ కెరియర్ బిగినింగ్ లో బోల్డ్ రోల్స్ చేసింది. స్కిన్ షోకి అడ్డు చెప్పలేదు. అదంతా యాక్టింగ్ లో భాగమని చెప్పింది. అదే మిగతా హీరోయిన్లు రొమాంటిక్ సీన్స్ చేస్తే గ్లామర్ తో డబ్బు సంపాదించాలనుకుంటున్నారని మాట్లాడుతోంది. దీంతో కంగనకి సినిమాలు, సినిమా ఇండస్ట్రీ గురించి చాలా బాగా తెలుసు. కానీ ఆమెకు నచ్చని హీరోయిన్ అయితే పాయింట్ లేకుండా విమర్శిస్తుంది. ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్స్ ఇస్తుందని విమర్శిస్తున్నారు జనాలు. ఇది వాల్టి మూవీ మిక్స్చర్. నమస్తే.